ఆరాట పడుతోంది కూడా నా కోసం, లక్కీ కోసమే కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి భాస్కర్ అన్నయ్యని కలిసి లక్కీ మదర్ ఎవరో తెలుసుకుందాం. పద. డోంట్ వరీ మనీషా, టెన్షన్ అవ్వకు. ఆల్రెడీ నా మనుషులకి భాస్కర్ ఇంటి అడ్రస్ ఇచ్చి పంపించాను. భార్యాభర్తలిద్దరినీ లేపేయమని చెప్పాను. వాళ్ళు చచ్చారని తెలిసేంత వరకు నాకు ఈ టెన్షన్ తగ్గదు సరియు. అనవసరంగా ఇంతవరకు తెచ్చుకున్నావు. ముందే నాతో చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళని ఫినిష్ చేసి నీకీ ప్రాబ్లం రాకుండా చేసేదాన్ని. లక్ష్మి ఇలా వెళ్తుందని నేను కూడా అనుకోలేదు సరియు. హాస్పిటల్ ని తగలబెట్టింది నేనే అని గెస్ చేసి నా పీక పట్టుకుని చంపేయాలని ప్రయత్నించింది. టైంకి అరవింద్ ఆంటీ రావడంతో నేను ఎస్కేప్ అయ్యాను. అది చాలదన్నట్టు లక్ష్మి భాస్కర్ గురించి మిత్రా వివేక్ తో ఎంక్వైరీ చేసి ఫోన్ నెంబరు అడ్రస్ పట్టుకుంది. వాళ్ళిప్పుడు అక్కడికే బయలుదేరారు. వాళ్ళకంటే ముందు మన వాళ్ళు భాస్కర్ ఇంటికి వెళ్తారు. మొగుడు పెళ్లాలని చంపేస్తారు. మిత్రా లక్ష్మిలకు వాళ్ళ సవాలు కూడా దొరకవు. థ్యాంక్ యూ సరియు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు ఏదడిగినా కాదనకుండా చేస్తావు. నీకు ఏం మిచ్చి రుణం తీర్చుకోగలను? నువ్వు నా ఫ్రెండ్వి మనీషా. మన మధ్య రుణాలేంటి? నాకు కావాల్సింది నందన్ గ్రూప్ మనిషి నా మనిషిగా ఉండటం. ఆ మనిషి నీ రూపంలో నాకు దొరికింది. నాకు కావాల్సింది మిత్ర. మిగతా వాటితో నాకు సంబంధం లేదు సరియు. మిత్ర నా సొంతం అయ్యాక నందన్ కంపెనీని నీకిష్టం వచ్చినట్టు చేసుకో. నందన్ కంపెనీని నామరూపాలు లేకుండా చేసి నా కంపెనీగా మార్చుకుంటాను. ముందు ముందు నేను చేయబోయేది అదే. రై, ఎక్కడున్నారు? మీరు చెప్పినింటి దగ్గరున్నాం మేడం. ఆ ఇంటికి దగ్గరలో ఉండటం కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇద్దరిని ఒకేసారి పైకి పంపించి ఫోన్ చేయండి. ఓకే మేడం. హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? లక్ష్మీ మిత్ర వాళ్ళు ఇంటికొచ్చారా? ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళకి భాస్కర్ దొరికిపోయినట్టున్నాడు. ఏంటి? నేనొచ్చేలోపు వాళ్ళ ఇంటికి వస్తే మీరే మేనేజ్ చేయాలి. వింటున్నారా ఆంటీ? నేను ఒక 10 minutes లో వచ్చేస్తాను. అప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. ఏమైందత్తయ్యా, అలా నోరెళ్లబెట్టారు? ఈ కాకరకాయ జ్యూస్ చూసి షాక్ అయ్యారా? అమ్మయ్యా, ఇదేం వినలేదు. అయినా ఫోన్లో మనిషి చెప్పింది ఇదెలా వింటుంది? ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ ఎందుకు తెచ్చావే? మీకోసమే అత్తయ్యా. మీరు కలకాలం బతకడానికి బలమైన ఆహారం ఇది. తాగండి. అది చేదుగా ఉంటుందే, పాడు విషం. నేను అస్సలు తాగను. విషానికి విరుగుడు విషమే అని డాక్టర్ చెప్పారు కదత్తయ్యా. తిప్పలు పడ్డా పథ్యం తప్పదు. నాకొద్దే. తాగుతారా లేదా? తాగండి. నాకు వద్దు. మీరు వామిటింగ్ చేసుకున్నారనుకో మీ మీద నువ్వు అసలు నా ఆరోగ్యం కోసం చేస్తున్నావా లేదా రివెంజ్ తీర్చుకుంటున్నావా? మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమని మీ అబ్బాయి చెప్పారు. చూసుకుంటానని నేను ఆయనకి మాటిచ్చాను. నోరంతా ఒకటే ఒకటే చేదైపోయిందే. లోపల నుంచి చేతుగా తేరుపులు వస్తున్నాయి. వామిట్ రాకుండా ఆపుకోవడం కష్టంగా ఉందే. దేవుడి రకంగా మీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇకనైనా మీ బుద్ధి మారుతుందో లేదో చూడాలి. రెస్ట్ తీసుకోండి.
ఇంకేం రెస్ట్ తీసుకుంటానే భాస్కర్ గడు మిత్ర వాళ్ళకి దొరికిపోయాడని మనీష బాంబు పేల్చింది. మొత్తం నిజం తెలిసిపోయిందేమో. మిత్ర లక్ష్మిలు ఇంటికి వచ్చేసారా? భాస్కర్ అన్నయ్య దొరికితే లక్కీ గురించి తెలుస్తుందన్న ఆనందంతో వెళ్ళాను. అన్నయ్య పారిపోయి నా ఆశల్ని ఆవిరి చేశాడు. లక్కీ జున్నులు కాలపిల్లలై ఉంటే ఎంత బాగుండేదండి. నాకు అదే ఆశగా ఉంది అరవింద. లక్కీ మిత్ర కన్న కూతురైతే మిత్రకు ఏ ఆపద రాదు. లక్ష్మి పద. ఏమైంది వదిన? డిక్కీలో షర్ట్ పీస్ ఉందేంటి? ఎవరిదా షర్ట్? అయినా డిక్కీ క్లోజ్ చేసి ఉంది కదా, షర్ట్ లోపలికి ఎలా వెళ్ళింది? అసలు భాస్కర్ డిక్కీలోకి ఎలా వచ్చాడన్నయ్య? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి పొరపాటున డిక్కీలో దాక్కున్నాడేమో. చాలాసేపు డిక్కీలో ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు. లోపలికి తీసుకెళ్దాం. సరే. జాను, జాను, నీళ్లు తీసుకురా.